ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం అంతా సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్నానం ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసం విష్ణువునకు ఎంతో ప్రీతిపాత్రమైనది. మాఘ స్నానాలు చేయలేని వారు మాఘ పురాణంలోని కథలను ప్రతిరోజు వినడం లేదా పఠనం చేయడం వలన విష్ణులోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి, పాపనాశనం వంటి ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు నుండి రోజు ఒక కథ తెలుసుకుందాం. ప్లీజ్ నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రపంచ దేశాలన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణయై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యాలు మరింత పవిత్రమైనవిగా, చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది. పూర్వము మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తృణకాష్ఠ జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యము అని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడడానికి వస్తుండేవారు. అలాగే రోమహర్షణుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలాగా ఆ యాగాన్ని చూడటానికి వచ్చేవారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలను, విశేషాలను చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు అవి లేనప్పుడు పుణ్య కథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు చేరి నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరం పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకు హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకర్మలైన విషయాల్ని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయవుంచి మాకు పుణ్యకథల్ని వినిపించండి అని ప్రార్థించినారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చుని వారి మాటల్ని విన్నాడు. తానును వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షులు వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేసి స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులని, భగవత్కృపని పొంద ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వీని యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి కోరినారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలుచుకుని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య పూజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు, జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.
పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. కృష్ణమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి ప్రాణేశ్వర, మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నాను అని ప్రశ్నించను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేముంటుంది? తప్పక చెప్పదను వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలం స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మాత్రం మునిగి జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానము వాని సర్వ పాపములను పోగొట్టుతుంది. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానము అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం కూడా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసొచ్చో వాని పాపములన్నీ పోవును. భక్తిభావంతో నెలంతయు చేసిన విష్ణులోకమును చేరుతారు. స్నానం చేసి పురాణం విన్నచో అతడు ఋషి జన్మిస్తాడు. మాఘ స్నానమును మాని విష్ణువును అర్చించక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధం లేని పాపములు ఎట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానం మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానం చెయ్యని వారిని చూడరాదు. అట్టి వారిని చూసిన పాపం పోవలనన్నచో సూర్యుని చూసి నమస్కరించాలి. ప్రాతకాలంన మాఘమాసం చెయ్యని వారు పెక్కుమార్లు నీచ జన్మలందు ఉందురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానం చేసిన శ్రీ మహావిష్ణువును దయను పొందదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానం చేసిన పాపముల వేడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా ఎందు స్నానమాడించో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానం చేసిన వానికి సంసార భయం లేదు. ఆడంబరం కొరకము కానీ భయముచే కానీ బలవంతంగా కానీ మాఘస్నానం చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నానఫలం పొందవచ్చును. మాఘస్నానం చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట యొద్ద చలి కాచుకొనవచ్చును. ఈ మాసంన నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబళదానము కానీ చేసిన స్నానఫలం నంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానం చేసిన వారికి, చేయించిన వారికి పుణ్యం కలుగుతుంది. ఈ స్నానమున అన్ని వర్ణముల వారు చేయవాలి. మాఘస్నానం చెయ్యి వారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తిప్రదము. దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుక్కొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగుతుంది. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. వృక్షములలో అశ్వత్థ వృక్షముత్తమం. తేజస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలోనూ వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చెయ్యు వారిని నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా. దిలీపుడన్ మహారాజు పెక్కు యాగములు చేసి పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు ఈదుడొకనాడు వేటకు పోయాడు. అనేక మృగములను వేటాడి అలసిపోయాడు. మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూసి అంతట కొంతకాలం విశ్రమించి తన నగరానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడ మహారాజునకు కనిపించాడు. రాజు అతనికి నమస్కరించి ఆశీస్సులను పొందాడు. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానం చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానం కానీ సరస్నానం కానీ మిక్కిలి పుణ్యము ఇచ్చినని ఎరుగవా అని ప్రశ్నించాను. రాజు మాఘస్నాన మహిమని చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమని మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలేనని తమ కులుగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను.
గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టత కలిగినది. మాఘమాసం శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వపాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యంనిచ్చుచో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకునుము. మాఘ స్నానం వలన సర్వదుఃఖములను పోగొట్టుకుని శుభాశుభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొని యత్నింపుము. పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము అనగా వానలు లేకపోవట, పంటలు పండగపోవట మొదలైన లక్షణముల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్య ఉన్న భూమిలో కలిగింది. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడ్డాయి. అట్టివారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతంను విడిచుటకు ఇష్టం లేకున్నను కైలాస పర్వత ప్రాంతమున కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశం నందు ఆశ్రమం నిర్మించుకుని తపమాచరించుకుని చుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నర్లు మున్నగు దేవజాతుల వారును వచ్చిచుండిరి. అచ్చటి విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించాడు. అతని శరీరం మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. కానీ ముఖం మాత్రం పులిముఖమై ఉండెను. అందువలన అతడు ఎంత చక్కగా ఉన్ననో పులిముఖం వలన విచిత్రంగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములు నీవు ఉన్నవి. నా భార్యను చూచితిరి కదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరంగా ఉన్నది. దీనిని పోగొట్టుకుంటే ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారం వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయించి నాకీ వికార రూపము పో ఉపాయమును చెప్పుమని ప్రార్థించను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితి జాలి కలిగింది. వానికి సాయపడవలెనను అనుకున్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరినీ విడవదు. గత జన్మలో చేసిన పాపం వలన నీకు స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభలాభం పొందవలెనన్న పుణ్యనదులందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకునవలెను. ఇట్టి వాణిని పవిత్ర కాలంలో చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవిక గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదులలో స్నానాధికము చేసినచో వచ్చే ఫలితము మాఘమాసంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ, ఏ స్వల్ప జల ప్రవాహంలో కానీ చేసిన ఆ స్నానము ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములందు చేసిన పుణ్యంనిచ్చినంత గొప్పది. ఏ జాతి వారికైనానో అనంత పుణ్యంనిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము. కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానమును, ఇష్టదేవతా పూజను అచటున్న నదిలో చెయ్యుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘస్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిముఖం పోయి వానికి సుందరమైన ముఖం వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకమును కేగెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పెదను వినుము అని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను. ఈ రోజుతో 1వ అధ్యాయం ముగిసింది. రేపు 2వ అధ్యాయం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.